హాయ్. ప్రపంచం నిద్రపోతుంది, కానీ డ్రాగన్ మాత్రం నిశ్శబ్దంగా అణుయుద్ధానికి సిద్ధమవుతోంది. అవును, మనం ఊహించని రీతిలో చరిత్రలోని ఎన్నడూ చూడని విధంగా చైనా తన వ్యూహాత్మక అణు క్షిపణి క్షేత్రాల చుట్టూ ఒక భారీ రక్షణ వ్యూహాన్ని అల్లుతోంది. అమెరికా వంటి అగ్రరాజ్యం ఒకవేళ మొదట దాడి చేసినా తన అణు సామర్థ్యం సర్వనాశనం కాకుండా తిప్పికొట్టి అమెరికాలోని ఏ నగరాన్నైనా క్షణాల్లో బూడిద చేయగల సెకండ్ స్ట్రైక్ శక్తిని చైనా సిద్ధం చేసుకుంటోంది. జిన్జియాంగ్ ఎడారిలోని నిర్జన ప్రాంతాల నుండి శాటిలైట్లు పంపిన తాజా చిత్రాలు ఇప్పుడు ప్రపంచ రక్షణ నిపుణుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అసలు ఆ అష్టభుజి ఆకారపు రహస్య నిర్మాణాల వెనుక ఉన్న అసలు కథేంటి? చైనా చూపుతున్న ఈ విశ్వరూపం వెనుక అంతర్జాతీయ రాజకీయం ఎలా మారబోతోంది? తూర్పు జిన్జియాంగ్లోని హామీ అణు క్షిపణి క్షేత్రాలకు సమీపంలో చైనా అత్యంత రహస్యంగా కొన్ని నిర్మాణాలు చేపడుతుంది. గత 6 ఏళ్లుగా నిర్మిస్తున్న 2 భారీ అష్టభుజి ఆకారపు సైనిక స్థావరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇవి హామీ సైలోస్కు 140 కిలోమీటర్ల దూరంలో ఒకటి, 230 కిలోమీటర్ల దూరంలో మరొకటి ఉన్నాయి. ఈ అష్టభుజి నిర్మాణాల చుట్టూ వేల చదరపు కిలోమీటర్ల మేర రహదారులు, కాంక్రీట్ ప్యాడ్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ రోడ్ మొబైల్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ బ్యాటరీల కోసం ఏకంగా 80కి పైగా లాంచ్ ప్యాడ్లను చైనా నిర్మిస్తోంది. ఇది కేవలం విస్తరణ కాదని, చైనా వ్యూహాత్మక అణు నిరోధక శక్తిని ఊహించని రీతిలో వైవిధ్యీకరించే ఒక బృహత్తర ప్రణాళిక అని రక్షణ నిపుణుడు అలెగ్జాండర్ నీల్ పేర్కొన్నారు. చైనా అణు విధానం చారిత్రకంగా నో ఫస్ట్ యూజ్ అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. అంటే తాము ముందుగా ఎవరిపైనా అణుదాడి చేయబోమని, ఒకవేళ తమపై దాడి జరిగితే ప్రతీకారం తీర్చుకుంటామని బీజింగ్ చెప్తోంది. ఇందుకోసం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సబ్మెరైన్లు, యుద్ధ విమానాలతో పాటు వాయువ్య జిన్జియాంగ్, గన్సు ప్రాంతాల్లోని భూగర్భ గిడ్డంగులలో లాంగ్ రేంజ్ ఖండాంతర క్షిపణులను దాచి ఉంచింది. అయితే గత సెప్టెంబర్లో 2వ ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజింగ్లో నిర్వహించిన పరేడ్లో ట్రక్కులపై తరలించే మొబైల్ ఐసీబీఎంలను ప్రదర్శించి చైనా తన ఉద్దేశాలను స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ కొత్త లాంచ్ ప్యాడ్ల ద్వారా అమెరికా మొదట దాడి చేసినా తట్టుకుని నిలబడేలా రక్షణ వలయాన్ని పటిష్టం చేసుకుంటోంది. చైనా కేవలం లాంచ్ ప్యాడ్లనే కాదు, అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను కూడా సిద్ధం చేసింది. పెంటగాన్ నివేదికల ప్రకారం చైనాకు చెందిన హుయాన్-1 ఉపగ్రహాలు శత్రుదేశం క్షిపణిని ప్రయోగించిన 90 సెకండ్లలోనే గుర్తించగలవు. ఆ సమాచారాన్ని కేవలం 3 నుండి 4 నిమిషాల్లో కమాండ్ సెంటర్కు చేరవేస్తాయి. శత్రువు క్షిపణి వచ్చి తమ భూగర్భ రక్షణ స్థావరాలను తాకకముందే చైనా తన క్షిపణులను ప్రయోగించేందుకు ఈ సమయం సరిపోతుంది. తాజాగా బయటపడిన ఉత్తర అష్టభుజి స్థావరంలో శాటిలైట్ డిష్లు, 2 భారీ టవర్లతో కూడిన స్పేస్ లేదా మైక్రోవేవ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కాంక్రీట్ ప్యాడ్లను కలుపుతూ భూగర్భంలో ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నట్లు కార్నెగీ ఎండోమెంట్ నిపుణుడు టోంగ్ జావో విశ్లేషించారు. ఇది చైనా అణు కమాండ్ కంట్రోల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. అమెరికా రక్షణ శాఖ గత ఏడాది డిసెంబర్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం చైనా తన ప్రధాన 3 భూగర్భ అణు క్షేత్రాలలో ఇప్పటికే 100 ఐసీబీఎంలను మోహరించింది. ప్రస్తుతం చైనా వార్హెడ్ల ఉత్పత్తి వేగం కొంత తగ్గినప్పటికీ 2030 నాటికి 1000 అణు వార్హెడ్లను సిద్ధం చేయాలనే లక్ష్యంతో డ్రాగన్ ముందుకు సాగుతోంది. ప్రపంచంలోని మరే ఇతర దేశం కూడా చైనా అంత వేగంగా తన అణు సామర్థ్యాన్ని ఆధునీకరించడం లేదు. దీనికి అదనంగా లూప్నూర్ అణు పరీక్షా కేంద్రానికి దక్షిణంగా 3వ అష్టభుజ్ నిర్మాణం కూడా సాగుతోంది. అయితే ఇది వెస్టర్న్ జెట్ ఫైటర్ల మాకప్లతో కూడిన ఒక టార్గెట్ రేంజ్గా ఉపయోగపడుతోందని వ్యాంటర్ ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కూడా ఉత్తర అష్టభుజి వద్ద భారీ సైనిక వాహనాలతో విన్యాసాలు జరగడం దీని తీవ్రతను తెలియజేస్తుంది. ఈ అణు విస్తరణ వెనుక కేవలం ఆత్మరక్షణే కాదు, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల చదరంగం కూడా ఉంది. ముఖ్యంగా తైవాన్ సార్వభౌమాధికారం విషయంలో చైనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నెలలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా హెచ్చరించారు. తైవాన్ విషయంలో తమ విభేదాలను సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఇరు దేశాలు ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తాయని స్పష్టం చేశారు. ఒకవేళ తైవాన్పై చైనా దాడి చేస్తే అమెరికా జోక్యం చేసుకోకుండా నిరోధించడానికి బీజింగ్ ఈ అణు బ్లాక్మెయిలింగ్ లేదా అణు బల ప్రదర్శన వ్యూహాన్ని అమలు చేస్తుందని పాశ్చాత్య దౌత్యవేత్తలు భావిస్తూ ఉన్నారు. తైవాన్ ప్రభుత్వం చైనా సార్వభౌమత్వ వాదనను పూర్తిగా తిరస్కరిస్తున్న నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు మరింత రాజుకుంటున్నాయి. అమెరికా, రష్యా దేశాల వద్ద చైనా కంటే భారీ సంఖ్యలో అణు వార్హెడ్లు, భూగర్భ గిడ్డంగులు ఉన్నాయి. కానీ ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్ ప్రతినిధి హన్స్ క్రిస్టియన్సన్ ప్రకారం ఆ 2 దేశాలు తమ క్షిపణి రక్షణ కోసం కేవలం భూగర్భ స్థావరాలపైన, వాటి ఐసోలేషన్ పైన మాత్రమే ఆధారపడతాయి. కానీ చైనా మాత్రం తన సైలోస్ చుట్టూ ఎలక్ట్రానిక్ వార్ఫేర్, నిఘా టవర్లు, మొబైల్ లాంచర్లు, భారీ ఎయిర్ డిఫెన్స్ వలయాన్ని నిర్మిస్తూ సరికొత్త రక్షణ శైలిని అవలంబిస్తుంది. చైనా రక్షణ మంత్రిత్వ శాఖ దీనిపై నోరు మెదపకపోగా ఇంటెలిజెన్స్ వ్యవహారాలపై తాము
మాట్లాడబోమని పెంటగాన్ దాటవేసింది. చైనా ఎడారిలో జరుగుతున్న ఈ అసాధారణ ప్రయత్నం ప్రపంచ సైనిక సమతుల్యతను మార్చేసేలా కనిపిస్తోంది. చైనా ఎడారిలో నిర్మిస్తున్న ఈ అష్టభుజి కోటలు కేవలం కాంక్రీట్ కట్టడాలు కావు, రాబోయే భయంకరమైన కోల్డ్ వార్కు పునాదులు. అమెరికాను ముందే కట్టిపడేసి తైవాన్ను తన వశం చేసుకోవాలనే డ్రాగన్ దీర్ఘకాలిక వ్యూహానికి ఇవి సజీవ సాక్ష్యాలు. మరి ఈ ఆయుధాల పోటీలో విజేతలెవరో కాలమే సమాధానం చెప్పాలి.